అన్ని దానాల కన్నా ఏ దానం గొప్పది అంటే ఖచ్చితంగా కన్యాదానమే గొప్పది అని నేను చెప్తాను. మా డింపిని డైలీ అంగన్వాడికి నేనే పంపించేసి వస్తా, కానీ నిన్న నాకు కొంచెం పని ఉందని చెప్పి మా ఆయనని పంపించేసిరా అని చెప్పిన. తీసుకెళ్లేటప్పుడు బాగానే పోయారు, వచ్చేటప్పుడు మాత్రమే ఫేస్ లో అసలు డల్ అయిపోయి కళ్ళకి వాటర్ వచ్చినాయి. ఆయనకి ఏమైందని చెప్పి అడిగితే ఏమంటుండే తెలుసు, అసలు నా బిడ్డ ఏడవని కూడా ఏడవట్లేదు, బాయ్ డాడీ అని చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది నాకు. నాకే చూడంగానే కళ్ళకి వాటర్ వచ్చి అయ్యా నా బిడ్డ అప్పుడే పెద్దగా అయింది, స్కూల్ కూడా పోతుంది అన్నట్టుగా కళ్ళకి వాటర్ వచ్చి బాగా అనిపించింది అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు చెప్పండి అబ్బా, 9 నెలలు మోసి కన్న తల్లి ఒక లెవెల్ అయితే, చిన్నప్పటి నుంచి తన బిడ్డ బరువు బాధ్యతలు అన్ని చూసుకుంటూ తను అడిగిందల్లా ఇప్పిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో గారాబంగా పెంచుకునే తండ్రి ఇంకో లెవెల్. అసలు ఎక్కువ ఆడపిల్లలకి తండ్రి అంటేనే ఇష్టం, తండ్రులకు కూడా బిడ్డలంటేనే ఇష్టం. అట్లాంటిది ఎంత ప్రేమ చూపించి, ఎంత ఎఫెక్షన్, ఎంత బాండింగ్ ఇద్దరి మధ్యలో అంతా పెంచుకున్న తర్వాత సడన్ గా ఒక అయ్య చేతిలో పెట్టి నా బిడ్డని ఎల్లకాలం కంటి రెప్పలెక్క కాపాడుకో అని అంత కాలు మొక్కి మరి కన్యాదానం చేసిస్తాడు. తనకి పుట్టిన బ్లడ్ ని పెంచి పెద్ద చేసి ఇంకొకరికి దానం చేస్తూ, అన్నదానం చేస్తే బాగానే తింటారు, వస్త్రదానం చేస్తే బాగానే కట్టుకుంటారు, ఏ దానమైనా బాగానే స్వీకరిస్తారు. కానీ ఈ కన్యాదానాన్ని స్వీకరించేటప్పుడు బాగానే స్వీకరిస్తారు, కానీ తర్వాత ఎవ్వరు సరిగ్గా చూసుకో. ఈ వీడియోస్ అయితే సండే రోజు ఇవి. మా కోసం అయితే కీమా తెచ్చి చేసినాడు మా ఆయన, టేస్ట్ అయితే అదిరిపోయింది, ఫుల్ గా తిన్నాం. ఈ టాపిక్ ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను నేనైతే. బాయ్ బాయ్.